సపోర్టివ్ ఎమోషనలీ. అండ్ ఇకపోతే నేను మామూలుగా ఇలాంటి ఒక షోస్ నుంచి వచ్చాను కాబట్టి ఇలాంటి షోస్ కండక్ట్ చేసే వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ అమ్మాయి ఏ పాట పాడితే బాగుంటుంది అనుకుని రకరకాల డిస్కషన్ సాంగ్ సెలెక్షన్లో చేయడంలో తప్పు లేదు. ఎన్నో డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళు సర్లే అని వదిలేసి కన్విన్స్ అయిపోయి వేరే వీళ్ళకి నచ్చిన పాటలు పాడనిస్తారు. ఒక్కోసారి వీళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళకి అవతల వాళ్ళకి నచ్చిన పాటలు పాడే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని all these are a part and parcel of stepping stones to success అని అనుకోవాలి. బికాజ్ నాట్ జస్ట్ అ రియాలిటీ షో, ఇన్ రియాలిటీ ఆల్సో ఒక సాంగ్ పాడితేనే నెక్స్ట్ డే ఉంటుందో లేదో తెలియదు. ఉద్యోగంలో కూడా నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఏ విషయానికి ఎంత సీరియస్నెస్ మనకి ఇవ్వాలి అనేది మనం ఆలోచించుకోవాలి. లెట్స్ నాట్ అంతంత అంటే అదంతా పెద్ద దాన్ని వేలెత్తి చూపేంత నాకు అంటే అనిపించట్లేదు అప్పుడే. అండ్ I've known ETV and I've known పాడతీగా టీమ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఒకళ్ళకి బ్యాడ్ జరగాలి అని అయితే వాళ్ళు ఏమి చేసేంత క్రూరులైతే కాదు. మేబీ ఒకళ్ళకి మంచి జరగాలి, వీళ్ళకి ఈ పాట సూట్ అవుతుంది, వీళ్ళకి ఈ పాట చాలా బాగా పాడుతుంది, ఈ పాట పాడితే ఆడియన్స్కి నచ్చుతుంది అని ఆలోచించుంటారేమో. కానీ వీళ్ళకి బ్యాడ్ అవ్వాలి, వీళ్ళు ఎలిమినేట్ అయిపోవడానికి పాట ఇవ్వాలని అయితే అనుకుని ఉండారని నేను గట్టిగా నమ్ముతున్నాను విత్ ద ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యావ్. అండ్ ఇకపోతే జడ్జెస్ గురించి వస్తే సునీత గారు కానీ, కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు కానీ ఒకళ్ళ ఓటమిని ఎంజాయ్ చేసే రకం అయితే కాదు. అదైతే నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్టేజ్కి వచ్చారు. సో డెఫినెట్లీ మేబీ ఆ టైంలో ఒకళ్ళు పాడిన పాట నచ్చకపోయి ఉండనంత మాత్రాన వాళ్ళకి ఆ పర్సన్ అంటే ఇష్టం లేకపోవడం, ఇష్టం ఉండడం అనేది ఉండదని నేను అనుకుంటున్నాను. కానీ మనమున్న పొజిషన్లో ఇప్పుడు ఒక కంటెస్టెంట్ యాంగిల్లో చూస్తే చిన్న కామెంట్ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది, చిన్న కాంప్లిమెంట్ కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇప్పుడు వీఆర్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ అదర్స్ లైఫ్. సో వాళ్ళు ఒక కామెంట్ ఇచ్చినంత మాత్రాన మనల్ని గుచ్చాలి అని అనుకోవాలని లేదు. సో ఇది నేను అనుకుంటున్నాను. అండ్ ఇది నేను నమ్ముతున్నాను కూడా, బికాజ్ ఐ హావ్ సీన్ ఆల్ దీస్ పీపుల్. అండ్ ఐ విష్ ఎవ్రీబడి టేక్స్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పాజిటివ్లీ. ఇకపోతే నేను చాలా బాధపడిన, చాలా సీరియస్గా ఫీల్ అయిన విషయం ఏంటంటే, ఈ సీన్ని ఆసరాగా తీసుకుని, ఈ సిచ్యుయేషన్ని ఆసరాగా తీసుకుని ఎంతో మంది సెలబ్రిటీలు దొరకడం కోసం వెయిట్ చేసి జడ్జెస్ని చాలా దూషించడం అనేది నాకు చాలా 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 బాధ అనిపించింది. దొరికిందే ఛాన్స్, ఎక్కడ దొరుకుతారా అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా, మనం పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేద్దాం, పిచ్చిగా మాట్లాడేద్దాం అనుకోవడం అనేది ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ అ సీరియస్ ప్రాబ్లం. ఎందుకు అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తున్నట్టుగా అనిపించింది. బికాస్ నిజంగా వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళతో ఉండుంటే ఇన్నాళ్ళు ఎక్కడ ఇలాంటి రిప్లైలు, ఇన్నాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెట్టుండొచ్చు కదా. సో ఎక్కడ దొరుకుతారా లాగా నాకు అనిపించింది. మేబీ ఐఎమ్ రాంగ్ ఆల్సో, బట్ నాకు ఇలా అనిపించింది. ఇట్స్ మై ఒపీనియన్ అబౌట్ దిస్ థింగ్, బికాజ్ ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ హేట్ కామెంట్స్.